దేశ భద్రత అనగానే మనకు వెంటనే సైనికులు, సరిహద్దులు, ఆయుధాలు గుర్తుకొస్తాయి. కానీ శత్రువులు మన దేశాన్ని లోపల నుంచి దెబ్బతీయడానికి తుపాకులు కాదు కదా, కనీసం బ్యాంక్ అకౌంట్లు కూడా వాడకుండా ఒక సరికొత్త డిజిటల్ యుద్ధం చేస్తున్నారని మీకు తెలుసా? ఇది ఇంటర్నేషనల్ డెబిట్ కార్డులతో మన దేశంపై జరుగుతున్న ఒక అతిపెద్ద దాడి. పేదరికాన్ని, అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుంటూ విదేశీ నిధులతో మన దేశంలో సాగుతున్న మత మార్పిడి ఫ్యాక్టరీలా, అంటే కన్వర్షన్ ఫ్యాక్టరీస్ చీకటి కోణం ఇది. మన దేశంలో విదేశీ నిధులతో నడిచే కొన్ని ఎన్జీఓల ఆగడాలను అరికట్టడానికి ప్రభుత్వం ఎప్పుడైతే FCRA అంటే విదేశీ నిధుల నియంత్రణ చట్టం నిబంధనలు కఠినతరం చేసిందో అప్పుడే ఈ మత మార్పిడి ముఠాలు ఒక భయంకరమైన, ఎవరికీ అనుమానం రాని కొత్త స్కెచ్ వేశాయి. ఈ స్కెచ్ వెనుక ఉన్న ప్రధాన సంస్థ ది తిమోతి ఇనిషియేటివ్. ఇది అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. ఇండియాలోకి డైరెక్ట్ గా ఫండ్స్ పంపితే దొరికిపోతామని వీళ్ళు ఏం చేశారో తెలుసా? అమెరికాలోని ట్రూయిస్ట్ బ్యాంక్ లాంటి బ్యాంకుల్లో అకౌంట్లు తెరిచి వాటికి సంబంధించిన ATM డెబిట్ కార్డులను ఇండియాలోని తమ ఏజెంట్లకు రహస్యంగా పంపారు. మన చట్టాలకు దొరకకుండా ఉండడానికి వీళ్ళు ఈ ATM కార్డులను ఎక్కడ వాడారో తెలిస్తే వీళ్ళ కుట్ర ఎంత లోతైనదో అర్థమవుతుంది. ఛత్తీస్గఢ్ లోని బస్తర్, దంతెవాడ, అలాగే అస్సాం లాంటి దట్టమైన అటవీ, నక్సల్ ప్రభావిత ప్రాంతాలను వీళ్ళు ఎంచుకున్నారు. ఎక్కడో మారుమూల ఉన్న ATMల దగ్గరకు వెళ్లి మన కరెన్సీలో ఏకంగా కోట్ల రూపాయలు డ్రా చేశారు. కేవలం కొంతకాలంలోనే ఇలా ATMల ద్వారా డ్రా చేసిన అమౌంట్ ఎంతో తెలుసా? అక్షరాల 92,55,00,000 రూపాయలు. బ్యాంకింగ్ వ్యవస్థ కన్నుగప్పి ఇన్ని కోట్ల రూపాయలు బయటకు వస్తున్నాయంటే ఇది ఎంత పక్కాగా ప్లాన్ చేసిన క్రైమ్ నెట్వర్క్ ఒక్కసారి ఊహించుకోండి. ఇలా తెచ్చిన కోట్ల రూపాయలతో వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడే అసలు కథ దాగి ఉంది. ఈ డబ్బుతో వీళ్ళు ఒక మత మార్పిడి ఫ్యాక్టరీని నడుపుతున్నారు. సిటీలో చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళ పప్పులు ఉడకవు. అందుకే నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఉండే అత్యంత పేదలను, నిరక్షరాస్యులను, గిరిజనులను టార్గెట్ చేశారు. వీళ్ళ మోడల్ ఎలా ఉంటుందంటే దీన్ని ఇన్స్టంట్ కాఫీ కన్వర్షన్ మోడల్ అంటారు. అంటే అత్యంత వేగంగా బ్రెయిన్ వాష్ చేసి మతం మార్చేయాలి. ఎవరికైనా అనారోగ్యం వస్తే ప్రార్థన చేస్తే జబ్బు తగ్గిపోతుందని మెడికల్ మిరాకిల్స్ పేరుతో ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు. వాళ్లకు డబ్బు ఆశ చూపుతారు. దేవుడి పేరు చెప్పి వాళ్ళ పేదరికాన్ని కొనుక్కుంటారు. దీనికోసం జాషువా ప్రాజెక్ట్ అనే పేరుతో మన దేశంలోని కులాలు, ఉపకులాలు, ప్రాంతాలను మ్యాపింగ్ చేసి ఒక పెద్ద డేటాబేస్ రెడీ చేసుకున్నారు. ఏ కులం వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏంటి అనే పక్కా డేటాతో స్కెచ్ వేసి మరీ క్షేత్రస్థాయిలో దాడులు చేస్తున్నారు. ఈ పనులు చేయడానికి స్థానికేతరులను, అంటే పక్క రాష్ట్రాల నుంచి ఏజెంట్లను ఫండ్స్ ఇచ్చి మరీ దిగుమతి చేసుకున్నారు. ఇదంతా ఒక ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీలా నడుస్తుంది. కానీ ఏ నేరము ఎప్పటికీ దాగదు కదా. ఈ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ క్రైమ్ గురించి నిఘా వర్గాలకు, ప్రభుత్వానికి పక్కా సమాచారం అందింది. ఈ వ్యవహారం బట్టబయలు కావడంతో ఇప్పుడు ఈ నెట్వర్క్ ఏజెంట్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. దొరికిపోతామన్న భయంతో తమ డిజిటల్ ఆధారాలన్నీ, అంటే డిజిటల్ ఫుట్ ప్రింట్స్ డిలీట్ చేసి ముందస్తు బెయిల్స్, అంటే యాంటిసిపేటరీ బెయిల్స్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. నేషనల్ ఏజెన్సీ అయిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా రంగంలోకి దిగి ఈ వ్యవహారంపై లోతైన దర్యాప్తు చేస్తుంది. మరోవైపు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా దీనిపై ఉక్కుపాదం మోపుతుంది. పేదవాళ్ల బలహీనతను ఆసరాగా చేసుకొని మతం మార్చడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ రాష్ట్ర మత స్వతంత్ర చట్టం, అంటే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్ ప్రకారం ఇలాంటి ఏజెంట్లకు 7 నుండి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడేలా కఠిన చర్యలకు ఉపక్రమించింది. మనం ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇది కేవలం ఒక మతానికి సంబంధించిన వివాదం కాదు. ఇది మన జాతీయ భద్రతకు, మన దేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన అతిపెద్ద కుట్ర. విదేశాల్లో కూర్చొని అక్కడి డబ్బుతో మన గడ్డపై మన ప్రజల్నే పావులాగా వాడుకుంటున్న ఈ ఇంటర్నేషనల్ మాఫియా గురించి ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి. దేవుడి పేరుతో పేదవాళ్లను మభ్యపెట్టి పక్క దేశాల నిధులతో ఇలాంటి పనులు చేయడాన్ని మనం చూస్తూ ఊరుకోవాలా? ఈ తిమోతి ఇనిషియేటివ్ లాంటి NGOల వ్యవహారంపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కింద కమెంట్స్ లో చెప్పండి. మన దేశంపై జరుగుతున్న ఈ డిజిటల్ దాడుల గురించి అందరికీ తెలియాలంటే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. జై హింద్.